నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే జోగారావుకి నిరసన సెగ. గతంలో సమస్యలపై స్పందించారా అని వృద్ధురాలు నిలదీత. చట్ట ప్రకారమే చేశామని చూపించేందుకు మద్యం ముఠా జిత్తులు. కేపీఎంజీ కన్సల్టెన్సీ సంస్థను అడ్డుపెట్టుకుని దోపిడీ. అనంత జిల్లా బ్రాహ్మణపల్లి తాండాలో చిరుత సంచారం. గొర్రెపై దాడి చేయడంతో గ్రామస్తుల భయాందోళన. అల్లూరి జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు. ధారకొండ పంచాయతీలో రాకపోకలకు తీవ్ర ఇక్కట్లు. బీహార్ గ్యాంగ్స్టర్ హత్య కేసు నిందితుల్లో ఇద్దరికి గాయాలు. పోలీసుల కాల్పుల్లో ఘటన. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ ఇంటింటికి వెళుతున్న వైసీపీ నేతలకు ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. పార్వతీపురంలోని 29వ వార్డులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే జోగారావుని స్థానికులు నిలదీశారు. గతంలో సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు కలిసినా ఎప్పుడైనా స్పందించారా అంటూ ఓ వృద్ధురాలు ప్రశ్నించారు. మరో ఇంటి వద్దకు వెళ్లి కరపత్రం అందించేందుకు ప్రయత్నించగా వద్దని ఆ ఇంటి యజమాని బదులిచ్చారు. దీంతో జోగారావు అక్కడి నుంచి జారుకున్నారు. పంపించామని అక్కడెక్కడ కడప కేంద్ర కారాగారంలో 5గురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, 5గురిని సస్పెండ్ చేయడానికి గల కారణాలేంటి? స్వప్న, కడప కేంద్ర కారాగారంలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడమే కాకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 5గురు జైలు సిబ్బంది పైన రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో ప్రధానంగా కడప జైలర్ గోవిందరావుతో పాటు జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్, 3 వార్డర్లు అప్పారావు, నారాయణరావు, వర్మ, ఈ 5గురిని కూడా సస్పెండ్ చేస్తూ అర్ధరాత్రి దాటిన తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డీజీ అంజనీ కుమార్, జైళ్ల శాఖ డీజీ అంజనీ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. గత 4-5 రోజుల నుంచి కూడా ఈ కడప జైల్లో జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణల మేరకు, జైలు సిబ్బంది పై వస్తున్నటువంటి ఆరోపణల మేరకు రాజమండ్రి జైలు డీఐజీ రవికిరణ్ 4 రోజుల పాటు కడపకు వచ్చి కడప జైల్లో విచారణ చేశారు. ఆయన ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక ఆధారంగా జైళ్ల శాఖ డీజీ ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కడప జైల్లో గత 5-6 నెలల నుంచి కూడా పలువురు ఖైదీలకు ఇక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది మొబైల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారు. ఆ మొబైల్ ఫోన్లు ఇచ్చే సమయంలో కూడా పెద్ద ఎత్తున మామూళ్లు తీసుకుంటున్నారు అనేది కూడా ప్రధానంగా వచ్చినటువంటి అభియోగాలు. అయితే ఈ కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి చాపాడు మండలానికి చెందిన ఎర్రచందనం బడా స్మగ్లర్ జాకీర్ అనేటువంటి వ్యక్తి చిత్రావతి బ్యారెక్ లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతను తరచూ సెల్ ఫోన్ మాట్లాడుతూ ఇక్కడి నుంచే కడప జైలు నుంచే కూడా చక్రం తిప్పుతున్నాడు. ఎర్రచందనాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ఎక్కువగా తరచూ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు అనేది కూడా వచ్చినటువంటి ఆరోపణలు. ఆయనకు ఎవరు సెల్ ఫోన్లు అందజేస్తున్నారు, వారి నుంచి ఎంత స్థాయిలో ముడుపులు తీసుకుంటున్నారు అనేది కూడా డీఐజీ రవికిరణ్ 4 రోజుల పాటు క్షుణ్ణంగా విచారించారు. జైలు సిబ్బందితో పాటు ఖైదీలను కూడా విచారించారు. ఆ బ్యారక్ లో ఉన్నటువంటి ఎర్రచందనం స్మగ్లర్ రిమాండ్ ఖైదీగా ఉండి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయినటువంటి ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్ ని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఈ 5 నెలల కాలంలో అతని వద్ద నుంచి దాదాపు 11 సెల్ ఫోన్లు కూడా పోలీసులు రికవరీ చేశారు. వాటిని కూడా కడప రిమ్స్
పోలీసులకు అప్పగించారు, కేసు కూడా నమోదు చేశారు. అయితే ఎవరెవరు ఏ స్థాయి సిబ్బంది వీటిని అందజేస్తున్నారు, ఎంత మొత్తంలో నగదు తీసుకుంటున్నారు, ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో డిఐజీ రవికిరణ్ విచారించారు. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే జాకీర్ అనేటువంటి వ్యక్తి ఈ మొబైల్ ఫోన్లు తనకి ఇచ్చినందుకు ఆ జైలు సిబ్బందికి 7 లక్షల రూపాయలు ఇప్పటికే ముట్ట చెప్పినట్లు కూడా ప్రాథమికంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఒక ఖైదీ నుంచి, ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్ నుంచి, ఒక రిమాండ్ ఖైదీ నుంచి ఇంత పెద్ద మొత్తంలో నగదు తీసుకోవడం పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు డిఐజీ రవికిరణ్ 4-5 రోజుల పాటు ఇక్కడే ఉండి విచారణ కూడా పూర్తి చేశారు. మొత్తం కూడా ఈ జైలును ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ప్రాథమికంగా 5 జైలు సిబ్బంది పైన సస్పెన్షన్ వేశారు. మరో 2-3 రోజులు ఆగిన తర్వాత మరోసారి కూడా ఆయన విచారణకు వచ్చి మిగతా అన్ని అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత మరికొందరి అధికారుల పైన కూడా వేటు వేసేటువంటి అవకాశం ఉందని జైలు వర్గాలు తెలియజేస్తున్నాయి. స్వప్న, ధన్యవాదాలు మురళి. మద్యం కుంభకోణంలో మాఫియా ముఠా అతి తెలివి ప్రదర్శించింది. అంతా చట్ట ప్రకారమే చేశామనే భావన కల్పించేందుకు కేపీఎంజీ అనే కన్సల్టెన్సీ సంస్థను అడ్డుపెట్టుకుంది. డిజిటల్ చెల్లింపులు సహా ఆ సంస్థ చేసిన సిఫార్సులన్నీ వదిలేసి కేవలం దోపిడీకి అనుకూలంగా ఉన్న ఒక్క సిఫార్సు మాత్రమే అమలు చేశారు. టంచనుగా వసూళ్ల కోసమే ఆ ఒక్క సిఫార్సు అమలు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ పాలనలో ముడుపులు ఇచ్చిన డిస్టిలరీలకే పెద్ద ఎత్తున మద్యం ఆర్డర్లు ఇచ్చేందుకు వీలుగా మద్యం మాఫియా ఆదేశాలకు అనుగుణంగా ఇష్టానుసారం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నిబంధనలు మార్చేసింది. అంతా సక్రమంగానే చేస్తున్నాం అనిపించుకునేందుకు కేపీఎంజీ అనే కన్సల్టెన్సీ సంస్థను అడ్డం పెట్టుకుంది. మద్యం ఇండెంట్, అకౌంటింగ్, ఆడిటింగ్ పై సలహాలు ఇచ్చేందుకంటూ 2019లో ఆ సంస్థను కన్సల్టెంట్ గా నియమించుకుంది. కానీ ఆ సంస్థ పలు సిఫార్సులు చేసినా దోపిడీకి అనుకూలంగా ఉన్న ఒక్క సిఫార్సును మాత్రమే మద్యం మాఫియా అమలు చేసింది. డిస్టిలరీలు సరఫరాదారులకు పీడీ ఖాతా నుంచి ప్రత్యేక గ్రీన్ ఛానెల్లో చెల్లింపులు జరపాలి అన్న సూచన ఒక్కటే వారికి నచ్చింది. దీంతో తమకు ముడుపులు చెల్లించిన సంస్థలకు పీడీ ఖాతా ద్వారా ఠంచనుగా చెల్లింపులు జరిగేలా చూసింది. డిస్టిలరీల నుంచి ప్రతి 5 రోజులకోసారి ముడుపులు వసూలు చేసింది. కేపీఎంజీ ప్రతినిధి 2019 నవంబర్ 4న బెవరేజెస్ కార్పొరేషన్ కు నివేదిక అందజేశారు. కానీ 2019 డిసెంబర్ 6న కేపీఎంజీ మరో నివేదిక ఇచ్చినట్లుగా బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు ఒక పత్రాన్ని తెరపైకి తెచ్చారు. అందులో సిఫార్సులు అంతకుముందు ఇచ్చిన నివేదికలోని అంశాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈ రెండో నివేదిక అనుమానాస్పదంగా ఉన్నట్లు సిట్ పేర్కొంది. కేపీఎంజీ నివేదికలోని సిఫార్సుల్ని పరిశీలించి సూచనలు చేసేందుకు 4 అధికారులతో బెవరేజెస్ కార్పొరేషన్ కమిటీని నియమించింది. ఆ కమిటీ అనుమానాస్పదంగా ఉన్న రెండో నివేదికనే పరిగణలోకి తీసుకుంది. మద్యం కొనుగోళ్లలో డిజిటల్ చెల్లింపులకు వీలు కల్పించాలన్న కేపీఎంజీ సూచనను గాలికొదిలేసింది. అలా చేస్తే అక్రమ మద్యం విక్రయాలు సాధ్యం కాదన్న ఉద్దేశంతో దుకాణాల్లో నగదు మాత్రమే స్వీకరించే విధానాన్ని అమలు చేసింది. ఒక డిస్టిలరీ లేదా కంపెనీ బ్రాండుకు గడిచిన 3 ఏళ్లలో ఏ త్రైమాసికంలో ఎంత డిమాండ్ ఉందనే అంశం ఆధారంగా ఆర్డర్ ఫర్ సప్లై, ఇండెంట్ ఫర్ సప్లైలను నిర్ణయించాలన్న సిఫార్సును వదిలేసింది. ఈ సూచన పాటిస్తే గత 3 ఏళ్లలో ఎక్కువ విక్రయాలు ఉన్న పాపులర్ బ్రాండ్లకు ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటుందని, ముడుపులు ఇచ్చిన డిస్టిలరీలు, సొంత డిస్టిలరీల్లో తయారైన బ్రాండ్లకే ఆర్డర్లు ఇవ్వాలన్న మాఫియా కుట్రకు ఈ సూచన అవరోధమవుతోందని దాన్ని అమలు చేయలేదు. ఆ సూచనను పక్కన పెట్టేసి ముడుపులు ఇచ్చిన బ్రాండ్లకు లక్షల కేసుల ఆర్డర్లు ఇచ్చేందుకు వీలుగా కొత్త ఓఎఫ్ఎస్ విధానం రూపొందించింది. ఎస్పీవై ఆగ్రోస్, అదాన్ డిస్టిలరీస్ వంటి మద్యం మాఫియాకు చెందిన డిస్టిలరీల్లో తయారైన కొత్త బ్రాండ్లకు కూడా లక్షల కేసుల ఆర్డర్లు ఇచ్చింది. మద్యం సరఫరా, పంపిణీ, విక్రయాల్ని రియల్ టైంలో సమీకృతం చేయాలన్న కేపీఎంజీ సిఫార్సును అటకెక్కించింది. అప్పటికే అమల్లో ఉన్న కంప్యూటర్ ఆధారిత సీటెల్ సొల్యూషన్ కు స్వస్తి పలికింది. పారదర్శకంగా మద్యం ఆర్డర్లు ఇచ్చే ఆటోమేటెడ్ విధానాన్ని రద్దు చేసింది. బెవరేజెస్ కార్పొరేషన్లో ప్రత్యేక అధికారి ఇష్టానికి అనుగుణంగా మాన్యువల్ గా ఆర్డర్లు ఖరారు చేసే విధానం అమల్లోకి తెచ్చింది. ముడుపులు చెల్లించిన బ్రాండ్లకు ఆర్డర్లు ఇవ్వడమే లక్ష్యంగా ఇండెంట్ విజ్ఞప్తుల్ని ఆన్లైన్లో స్వీకరించే విధానాన్ని వదిలేసి ప్రైవేటు మెయిల్ ద్వారా విజ్ఞప్తులు తీసుకుంది. మద్యం దుకాణాల సూపర్వైజర్లు ఇండెంట్ పెట్టాలన్న కేపీఎంజీ సూచన పట్టించుకోలేదు. ఇండెంట్ ఎంట్రీ బాధ్యతను డిపో మేనేజర్కు కట్టబెట్టింది. లిక్కర్ మాఫియాలోని పెద్దల కనుసన్నల్లోనే వారు ఇండెంట్లు పెట్టారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణపై రాజమహేంద్రవరం ఎస్సీ/ఎస్టీ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ప్రధాన నిందితుడు వైసీపీ నేత అనంతబాబు సిట్ తదుపరి విచారణకు సంబంధించి తీర్పు ఇవ్వనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సాయికృష్ణ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణకు సంబంధించి వివరాలేంటి? స్వప్న, 2022 మే 19 కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యంని అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన సంఘటన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈ కేసు సంచలనం కలిగించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ హత్య కేసు విచారణ అంతా కూడా పూర్తి లోపభూయిష్టంగా సాగింది. అనంతబాబుని అరెస్టు నుంచి మొత్తం విచారణ చేసి ఆయన్ని దీనికి సంబంధించి ఛార్జిషీట్ కోర్టులో దాఖలు చేసే వరకు పూర్తి స్థాయిలో లోపభూయిష్టంగా పోలీసులు విచారణ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసులో బాధితుడి తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, డీజీపీని కలిసి ఈ కేసులో న్యాయం చేయాలని కోరటంతో గత ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం పునర్విచారణకు ఆదేశించింది. ఆ మేరకు కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఏఎస్పీ కాకినాడ మనీష్ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో మొత్తం 6 బృందం ఈ కేసును తిరిగి పునర్విచారణ చేసేందుకు సిట్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రాజమహేంద్రలోని ఎస్సీ/ఎస్టీ న్యాయస్థానంలో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అనంతబాబుతో పాటు పూర్తిగా కేసును పునర్విచారణ చేసేందుకు ఆదేశాలు ఇవ్వండి, అనుమతులు ఇవ్వనని మొత్తం న్యాయస్థానం ఆశ్రయించడం, కేసు విచారణ ఇప్పటికే ఈ వాదోపవాదాలను ఇరుపక్షాలు కూడా పూర్తయ్యాయి. ఇవాళ ఈ కేసు విచారణ చేసేందుకు తిరిగి కోర్టు న్యాయస్థానం ఇవాళ ఆదేశాలు ఇవ్వనుంది. ప్రధానంగా లోపభూయిష్టంగా జరిగింది. బాధితుడికి 31 గాయాలు, అలాగే 3 అంతర్గత గాయాలు, మొత్తం 34 గాయాలతో మృతదేహం ఉంది. కాబట్టి ఒకే వ్యక్తి అనంతబాబు ఈ హత్య చేసే అవకాశం లేదు. ఇంకెవరెవరి పాత్ర ఉంది, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు పూర్తి స్థాయిలో ఇంకా విచారణ చేసి మొత్తం నిందితులందరినీ కూడా ఈ కేసులో అందరినీ కూడా బహిర్గతం చేసి దోషులుగా తేల్చాల్సిన అవసరం ఉందని కూడా అన్ని పక్షాలు, కుటుంబ సభ్యులతో పాటు అటు న్యాయవాదులు, వివిధ పక్షాలు కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ చేయడంతో ఇవాళ ఈ తీర్పు సంబంధించి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ కేసులో అన్ని ఆధారాలతో పోలీసులు, సిట్ అధికారులు ప్రత్యేకంగా పునర్విచారణ చేసి మొత్తం దోషులందరినీ కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇవాళ రాజమహేంద్రలోని ఎస్సీ/ఎస్టీ కోర్టు ఇవాళ తీర్పు వెలువడించనుంది. స్వప్న, ధన్యవాదాలు సాయికృష్ణ. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి తండా సమీపంలో చిరుత సంచారంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. బ్రాహ్మణపల్లి తండాకు చెందిన ఓ రైతుకు చెందిన గొర్రెను చిరుత చంపేసింది. చిరుత సంచారంతో గ్రామస్తులకు కంటి మీద కొనుకు లేకుండా పోతోంది. చిరుత పాదముద్రల్ని గ్రామస్తులు గుర్తించారు. అటవీశాఖ అధికారులు చిరుతను బంధించి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసల నుంచి శ్రీశైలం జలాశయంలోకి 1,24,814 క్యూసెక్కుల వరద చేరుతోంది. శ్రీశైలం నుంచి 87,346 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇందులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,031 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం నిల్వ 208 టీఎంసీలుగా ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరు జిల్లా జీకే వీధి మండలం అమ్మవారి ధారకొండ పంచాయతీ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. నిత్యావసరాల కొనుగోలు చేసేందుకు వెళ్లే గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. వాగు దాటేందుకు గొల్లపల్లి, పెబ్బంపల్లి, తడకపల్లి గ్రామస్తులు సాహసం చేయాల్సి వస్తోంది. 2-3 పట్టుకుని ద్విచక్ర వాహనాల్ని వాగు దాటిస్తున్నారు. మారుమూల ప్రాంతాలు కావటం వల్ల అత్యవసరాల కోసం వాగు దాటక తప్పని పరిస్థితి అని గిరిజనులు చెబుతున్నారు.
విజయవాడ విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. సుమారు 611 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్లో 6 ఏరో బ్రిడ్జిలు, కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నిర్మాణం జరుగుతుంది. గన్నవరం విమానాశ్రయంలో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులపై మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యేక కథనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. గన్నవరం ఎయిర్పోర్ట్లోనే అంతర్జాతీయ టెర్మినల్ నూతన పనులను శరవేగంగా జరుగుతుంది. ఈ పనుల మీద ఇప్పటికే విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా గన్నవరం విమానాశ్రయంలో పనులను సమీక్షించడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గన్నవరం ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ భవనానికి శ్రీకారం చుట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ పనులను నిలిపివేశారు. దాదాపు 611 కోట్ల రూపాయలతో కొత్త టెర్మినల్ భవనానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్, 6 ఆర్ఓ బ్రిడ్జ్లు మరియు కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ఇట్లాంటి ఫెసిలిటీస్తో కొత్త టెర్మినల్ భవనాన్ని రూపొందించున్నారు. ఒకేసారి దాదాపు 2000 మంది ప్రయాణికులు ఈ ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ భవనంలో కార్యకలాపాలు నిర్వహించుకునే విధంగా ఈ ఎయిర్పోర్టు టెర్మినల్ భవనాన్ని రూపుదిద్దుకున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులన్నింటినీ కూడా శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో బిల్డింగ్ వర్క్ పనులన్నీ కూడా దాదాపు పూర్తవచ్చినాయి. ఇంకా ఈ గ్లాసు వర్క్ అనేది ఈ టెర్మినల్కి జరుగుతూ ఉంది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యాలతో పాటు ఈ కొత్త టెర్మినల్ భవనంలో అత్యాధునిక హంగులతో ఈ టెర్మినల్ భవనానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తం ఈ ఎయిర్పోర్ట్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ టెర్మినల్ భవనంలోకి వచ్చి తిరిగి వెళ్ళేలాగా ఈ డిజైన్ అయితే రూపుదిద్దుకోవడం జరిగింది. దాదాపు పనులన్నీ కూడా ఫైనల్ దశకు వచ్చాయి. బిల్డింగ్ పనులన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. ఇంకా గ్లాస్ వర్క్, ఇతర వర్కుల నేపథ్యంలో సుమారు ఇంకొక సంవత్సరం లోపు ఈ కొత్త టెర్మినల్ భవనం అనేది ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ గన్నవరం విమానాశ్రయంలో ఇప్పటికీ అంతర్జాతీయ సర్వీసులు కూడా నడుపుతున్న నేపథ్యంలో ఇంకా ఇతర ప్రాంతాలకు ఎక్కువ సర్వీసులు నడపాలన్న ఆలోచనతో ఎయిర్పోర్ట్ అధికారులు ఉన్నారు. మొత్తంగా ఈ కొత్త టెర్మినల్ భవనం కనుక అందుబాటులోకి వస్తే ఇక్కడి నుంచి కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విమానాలు రాకపోకలు సాగించే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, గన్నవరం. కోస్తా హైటెక్ సిటీగా పిలిచే విజయవాడ మేధా టవర్స్ మళ్లీ కొత్త కళను సంతరించుకుంటోంది. గత వైసీపీ సర్కారు ఐటీ సంస్థలకు ప్రోత్సాహకాలు ఆపేయడంతో సంస్థలు ఒక్కొక్కటిగా వెళ్లిపోయాయి. కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో మేధా టవర్స్ తిరిగి ఊపిరి పోసుకుంటోంది. గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో మేధా టవర్స్ పునరుజ్జీవం పొందుతోంది. ప్రముఖ మెడికల్ కోడింగ్ కంపెనీ ఎక్లాట్ నూతన శాఖను మేధా టవర్స్ లో ఏర్పాటు చేసింది. 25,000 చదరపడుగుల విస్తీర్ణంలో మంత్రి లోకేష్ చేతుల మీదుగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. వైద్య సాంకేతిక సేవల రంగంలో ఈ సంస్థకు మంచి గుర్తింపు ఉంది. మెడికల్ కోడింగ్, బిల్లింగ్, ఆడిటింగ్, క్లినికల్ డాక్యుమెంటేషన్, హెచ్సిసి కోడింగ్, సాఫ్ట్వేర్ ఆధారిత పరిష్కారాలను చూపిస్తూ ఎక్లాట్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తోంది. రెవెన్యూ, డేటా అనలిటిక్స్, ఏఐ ఆధారిత క్లినికల్ డాక్యుమెంటేషన్ సొల్యూషన్స్ లో ఎక్లాట్ కు మంచి పేరు, నెట్వర్క్ ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలోని కరీంనగర్ లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతోంది. హైదరాబాద్, లక్నవూ, ముంబైలోనూ ఈ సంస్థకు శాఖలున్నాయి. ప్రస్తుతం గన్నవరంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఇప్పటికే 300 మందికి ఉపాధి అవకాశాలను కల్పించింది. వచ్చే ఏడాదిలోగా మరో 1000 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముప్పై ఎకరాల్లో ఉండే మేధా టవర్స్ ని 14 ఏళ్ల కిందటే నిర్మించిన చాలా కాలం ఖాళీగా ఉంది. 2014లో టీడీపీ వచ్చాక ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ స్థలం కేటాయించారు. గతంలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే లోకేష్ ఒకేసారి 7 కంపెనీలను తీసుకొచ్చి ఏర్పాటు చేయించారు. గ్రూపో ఆంటోనిల్, ఐఈఎస్, రోటోమేకర్ విఎఫ్ఎక్స్, మీస్లోవా, యమెహ్, చందు సాఫ్ట్, ఈపీ సాఫ్ట్, హాలీవుడ్, ఇన్ఫ్లో పూరిస్, ఫస్ట్ సోర్స్, టెక్ మహీంద్రా సహా 20 సంస్థలు క్రమంగా ఇక్కడ ఏర్పాటయ్యాయి. 1000 మంది ఉద్యోగులొచ్చారు. 4 అంతస్తుల మేధా టవర్స్ లో ఒక్కో ఫ్లోర్ కు 40,000 చదరపడుగుల విస్తీర్ణం చొప్పున 2 లక్షల చదరపడుగుల స్థలం ఉంది. గత టీడీపీ హయాంలోనే ఆ స్థలం నిండిపోవడంతో పక్కనే మరో టవర్ నిర్మాణం ప్రారంభించారు. 4 అంతస్తుల ఆ భవనాన్ని కూడా చాలా వేగంగానే నిర్మించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ సంస్థలకు ప్రోత్సాహకాలు ఆపేసింది. కొత్త టవర్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. పాత భవనంలో ఉన్న కంపెనీలను కూడా పొగబెట్టి పారిపోయేలా చేశారు. కూటమి సర్కారు పారిశ్రామిక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో ఎక్లాట్ నూతన శాఖని ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు వస్తాయని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఓ అడుగు ముందుకేసింది. వస్త్రాలతో తయారు చేసిన చేతి సంచుల కోసం ప్రయోగాత్మకంగా వెండింగ్ యంత్రాలను ఏర్పాటు చేసింది. రైతు బజార్, ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో ప్రస్తుతానికి యంత్రాల్ని అందుబాటులో ఉంచారు. త్వరలో జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. తిరుపతిలో విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగానూ ఈ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. క్లాత్ బ్యాగ్ వెండింగ్ మెషీన్ పనితీరుపై తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ప్లాస్టిక్ భూతాన్ని రూపుమాపే లక్ష్యంతో ప్రత్యేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా తిరుపతి నగరపాలక సంస్థలో వస్త్రాలతో తయారు చేసిన సంచులను విక్రయించేందుకు వీలుగా ఒక వెండింగ్ మిషన్ రూపొందించారు. మనం ఒకసారి చూడొచ్చు. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో భాగంగా ఈ వెండింగ్ మిషన్ ప్రదర్శనకు పెట్టారు. ఇది ప్రయోగాత్మకంగా తిరుపతి నగరపాలక సంస్థలో ప్రారంభించున్నారు. ఈ వెండింగ్ మిషన్ ద్వారా ఎలాంటి సంచులు వస్తాయి, ఆ సంచుల ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఆ మిషన్ ఎలా పనిచేస్తుందన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఉన్నారు. వారిని అడిగి మనం తెలుస్తున్నాం. మేడం, ఈ మిషన్ లక్ష్యం ఏంటి, ప్రయోగాలు ఉపయోగం ఏంటి? మెయిన్ ఈ ప్లాస్టిక్ మనం బ్యాన్ చేస్తున్నాం కాబట్టి ఆల్టర్నేటివ్ క్లోత్ బ్యాగ్ ఇవి పెట్టి మనం డిఫరెంట్ ఏరియాస్లో మార్కెట్ యార్డ్లో, రైతు బజార్లో ఈ వెండింగ్ మిషన్ పెట్టాము. రైతు బజార్లో పెట్టాం, ఇప్పుడు మార్కెట్ యార్డ్లో కూడా పెడతాం. ఈ వెండింగ్ మిషన్ వల్ల ఏంటంటే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బ్యాగ్స్ పెట్టచ్చు. మనం 10 రూపీస్ పెడుతూనే ఆర్ కాయిన్ 5 రూపీస్ కాయిన్స్ వేయచ్చు, 10 రూపీ కాయిన్ వేయచ్చు. QR కోడ్ కూడా ఉంది. సో ఇక్కడ మనం పెడుతున్న 10 రూపీస్ పే చేస్తుంది, బ్యాగ్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ అ రీయూజబుల్ బ్యాగ్. సో కాబట్టి ఇవి ముఖ్యంగా ఎక్కువ షాప్స్ ఉన్న ఏరియాస్లో పెట్టాలనుకుంటున్నాం. అంటే మన తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఏ ప్రాంతాల్లో ఇప్పటి వరకు వీటిని వినియోగంలోకి తెచ్చారా, ఇంకా ఏ ప్రాంతాల్లో వినియోగంలోకి తీసుకురావాలనుకుంటున్నారు? రైతు బజార్లో పైలట్ లాగా పెట్టాము. ఇప్పుడు మార్కెట్ యార్డ్లో మనం ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే, అంటే ఇంకా ఎన్ని ప్రాంతాల్లో మొత్తం ఎన్ని మిషన్లు పెట్టాలనుకుంటున్నారు? అసలు ఈ మిషన్ తయారీకి ఎంత వయబుల్ అయిన ప్రాజెక్ట్ ఎట్లా అంటుందంటారు? అవైలబుల్ అంటే ఇది మనము ప్రైవేట్ నుంచి సోర్స్ చేస్తున్నాము. 2.8 lakhs అవుతుంది మిషన్. మనకి ఏంటంటే ప్లాస్టిక్ బ్యాన్ చేసినప్పుడు మనం ఆల్టర్నేటివ్ కూడా ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ ప్రతి చోట కూడా దొరకదు కాబట్టి ఈ వెండింగ్ మిషన్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్న ఏరియాస్లో పెడితే యూస్ఫుల్ అవుతుంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలన్న ఆలోచనలో ఉంది. అసలు అంటే తిరుపతిలో ప్రయోగాత్మకంగా ఇప్పటి వరకు ఏ ప్రాంతాల్లో ఇచ్చేసామంటారు? రైతు బజార్లో పెట్టాము, ఉపయోగంలో ఉంది. ఇప్పుడు మార్కెట్ యార్డ్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఒక ఫ్లోటింగ్ ఉన్న ఏరియాస్, రైల్వే స్టేషన్, ఈ బస్ స్టాండ్ ఏరియాస్లో కూడా పెడతాం. సో ఇది పరిస్థితి. ఈ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా వస్త్రాలతో తయారు చేసిన సంచులను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ యంత్రాన్ని రూపొందించారు, వెండింగ్ మిషన్. మనం ఒకసారి చూడవచ్చు. ఈ పూర్తిగా 10 రూపాయల నోటు కావచ్చు, లేకపోతే 2 5 రూపాయల కాయిన్లు కావచ్చు, లేదా 10 రూపాయల నాణ్యాన్ని కావచ్చు ఈ మిషన్లు వేయడం ద్వారా సంచి వచ్చేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా వైఫై ద్వారా, అంటే స్కాన్ చేసి మన QR కోడ్తో స్కాన్ చేస్తే కూడా మనం ఈ మిషన్లో నుంచి సంచిని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తున్న నేపథ్యంలో ప్రయోగాత్మకంగా తిరుపతి నగరపాలక సంస్థలో ఈ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రైతు బజార్లోను, అదేవిధంగా ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లోనూ ఏర్పాటు చేశారు. మరిన్ని ప్రాంతాల్లో, అత్యంత రద్దీగా ఎక్కువ క్రయ విక్రయాలు జరిగే ప్రాంతాల్లో కూడా ఈ మిషన్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక్కడ విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వస్త్రాలతో తయారు చేసిన సంచులను విక్రయించే మిషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి. వైసీపీ హయాంలో అక్రమ కేసులపై ఆందోళన చేపడతానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్సీ కార్యాలయం ముందు బైఠాయిస్తానని జేసీ ప్రకటించారు. ఈ క్రమంలో తాడిపత్రిలో డీఎస్పీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ పాలనలో తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య విధులు నిర్వహిస్తున్న సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ఉమాదేవి, కోడలు నిఖిలారెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేశారు. తనపై అన్యాయంగా 133 కేసులు బనాయించారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. కుటుంబంతో సహా డీఎస్సీ ఆఫీస్ వద్దకు వస్తామని, గతంలో తమకు జరిగిన అన్యాయానికి ఏఎస్పీ రోహిత్ కుమార్ సమాధానం చెప్పాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. బీహార్ గ్యాంగ్స్టర్ చందన్ మిశ్రా హత్య కేసు నిందితుల్లో 2 ఎన్కౌంటర్లో గాయపడ్డారు. ఓ హత్య కేసులో శిక్ష పడి పెరోల్పై విడుదలైన చందన్ మిశ్రా ఐసీయూలో చికిత్స పొందుతూ ఉండగా దుండగులు నెల 17న ఆయన్ను కాల్చి చంపారు. బీహార్లో వరుస కాల్పుల ఘటనలపై తీవ్ర కలకలం రేగింది. అంతకుముందు కూడా ఓ వ్యాపారి, బీజేపీ నేత దుండగుల కాల్పుల్లో చనిపోయారు. దీంతో కాల్పుల ఘటనల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.
ఆరా నగరంలో ఉన్నారనే సమాచారం మేరకు భోజ్పూర్ పోలీసులు బీహార్ ఎస్టీఎఫ్తో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. పోలీసు కాల్పుల్లో బలవంత్ కుమార్ సింగ్, రవిరంజన్ కుమార్ సింగ్ అనే నిందితులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మరో నిందితుడు అభిషేక్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి 2 పిస్టోళ్లు, ఓ దేశీ తయారీ ఆయుధం, మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 17న జరిగిన గ్యాంగ్స్టర్ చందన్ హత్య కేసులో తమ ప్రమేయాన్ని నిందితులు అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ అమ్రోహాలో ఆలయ హుండీని చోరీ చేసిన దొంగల్లో ఒకరిని 300 సీసీటీవీ దృశ్యాన్ని పరిశీలించి పోలీసులు పట్టుకున్నారు. ఫరీద్పూర్కు చెందిన మోను తన మిత్రుడు సత్యేంద్రతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్టు చెప్పారు. ఇటీవల జరిగిన ఈ చోరీని దర్యాప్తు చేసిన పోలీసులు 300కు పైగా సీసీటీవీ దృశ్యాల్ని పరిశీలించి వారి ఆచూకీ కనుగొన్నట్టు చెప్పారు. ఆలయంలో దొంగతనం జరిగినప్పుడు దొంగలు ఉపయోగించిన బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా వారు వెళ్లిన మార్గాల్ని గుర్తించి మోనును పట్టుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వ్యక్తి నుంచి హుండీ, 4,000 రూపాయల నగదు, బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.